నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఈ అక్కంగా దొరికినట్లే. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా, సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనసుకుంటూ కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. యూనో ఏం జరిగింది? కాదు ఒక్క నిమిషం. ఏం జరిగింది? కాదు కాదు ఏం జరిగింది? కాదు ఏం జరిగింది? ఏం చేసినావు? చైన్ చూసే పట్టుకున్నావా ఎట్లుందని? ఒక్క నిమిషం ఉండు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? కాదు నువ్వు సెల్లు పెట్టుకో, నా పైన చూడలేదు. ఇప్పుడు ఏం జరిగింది? చెప్పండి. అర్థమైందా? ఏం చెప్పు, చెప్పడం ఏం స్వామి? ఏం జరిగింది? నడుచుకుంటున్నా. నువ్వు నడుచుకుంటూ వస్తాను, వాకింగ్ చేస్తాను. నువ్వు వాకింగ్ పోయేటప్పుడే నాకు చెప్పినావు, వాకింగ్ పోతాను చెప్పినావు. ఫోన్ లో మాట్లాడినాను. నువ్వు వాకింగ్ వచ్చినావు, వీడు కూడా నేను కూడా వాకింగ్ వస్తా అంటే సరే పిలుచుకొని వచ్చిన. నీ బండి ఇద్దామని వచ్చినా నేను. ఇప్పుడు ఏం జరిగింది? నాకు కళ్ళల్లో దుమ్ము పడింది. వాకింగ్ వచ్చిన వాళ్ళు మీరు నడుచుకుని రావాలి. బొలిమ రావడబెట్టే మీరు నడుచుకుని రావాలి. బొలిమ రావడబెట్టే ఏంది? మీరు నీ బండి ఇచ్చేకొచ్చినా? ఏది ఇద్దరు నీ బండి ఇచ్చేకొచ్చినా? బండి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? మీరు బండిలో రాలా? బండిలో రావాలి కదా. మరి సైన్లో అవుతారు ఎందుకు? అసలు నువ్వు చైన్ ఎందుకు ముట్టావు అనేది నాకు క్లారిటీ చెప్పు. చైన్ దాకా సమయ అసలు కాదు, నువ్వు పిలిచినావా? కొట్టేస్తాను. మాట్లాడుతున్నా కదా, ఎందుకు పిల్లోడు బండి స్లిప్ కింద పడతా అంటే పిల్లో నిడుసు ఉండనా? ఇప్పుడు ఏం జరిగింది చెప్పు, మ్యాటర్ చెప్పండి. సరే మ్యాటర్ చెప్పండి. అయ్యో కాదు, వద్దు మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత ఏం జరిగిందో నీటికి తెలుసుకుందాం. ఫస్ట్ నన్ను ఆలోచన ఒక నిమిషం. బండ్లో వచ్చినాం మేమిద్దరం, వీడు వెనకాల కూర్చున్నాడు. నువ్వు ఏదో వాకింగ్ వచ్చినావు, ఏదో ఇట్లా తిరిగినట్లు నాకు గుర్తుంది. తర్వాత నా కళ్ళల్లో దుమ్ము పడింది. చెప్పు. ఇప్పుడు నీ వర్షన్ నువ్వు చెప్పు, నా వర్షన్ నేను చెప్తా, వాడి వర్షన్ వాడు చెప్తాడు. ఇప్పుడు నేను బండ్లో ఇట్లా వచ్చేటప్పుడు నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నాకు కళ్ళు దుమ్ము పడింది. నేను ఇట్లా పెట్టుకున్నా మొగం. తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పు, తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్తావు. ఇట్లా దగ్గరికి వచ్చి చెప్పు. దుమ్ము ఇట్లా పడింది. నీ పడింది గురుగారు. దుమ్ము ఎలా పడింది? అలా పడింది లేదు. దుమ్ము ఎలా పడుతుంది? వాడి వర్షన్ వాడు చెప్పని. దుమ్ము పడడానికి ఏది? ఇసుకేది? దుమ్ము నాకు పడింది కండ్లేకి. మరి ఇక్కడ దుమ్ము పడింది అంతా నీకు కూడా పడింది? నాకు పడలేడా? మళ్ళీ వాడు చెప్పనినా? చెప్పు, నీ వర్షన్ చెప్పు. నా సెల్లి ఫోన్ ఏమైనా వచ్చిందే? చెప్పు. దుమ్ము పడింది. ఓకే, పడతారే నీకు పడింది కదా. నువ్వు బండి ఇట్లా ఆల్చేసినావు, పడిపోతాండే. ఓ అమ్మాయి పడిపోతానని చెప్పి గణపతి ఆ పక్క ఈ పక్క చూసిన, ఎవరు లేరు జనాలు. ఓకే, లేరు జనాలు లేరని చెప్పి నువ్వు బంగారు కొట్టేద్దాం అనుకున్నావు. అడే ఎవరు లేరా కింద పడతాను. పడతాను ఆ పక్క చూసిన, ఎవరు జనాలు లేరు. మనం ఓటే పని చేసుకుని వెళ్ళిపోవచ్చారా? అట్లా సరే నాకు అర్థమైంది. నువ్వు చెప్పనా ఏం జరిగింది? ఇలా వస్తాను. ఓకే, ఇలా వస్తాను వాకింగ్ అని. చూస్తాను ఏంటని చెప్పేసి చూసుకుని వస్తుంటే బండి మీద వచ్చి ఎలా వచ్చి ఇలా పట్టుకోండి. ఏది భుజమా? చైన్ పట్టుకొని లాగిపోతున్నాడు. ఇలా పట్టుకొని లాగిపోతున్నాడు.
కొట్టేస్తాను, పోస్ట్ ఆఫీస్ ఇచ్చేస్తాను నీకు. కాదు, ఏంటి? చెప్పేది. ఏంటి మాట్లాడితే? ఏంటి? మాట్లాడి కొట్టేస్తాను మళ్ళీ నేను. కాదు అది కాదు చెప్పేది. ఒక్క నిమిషం నేను అడుగుతా. నువ్వు చెయ్యి ఇరిగిపోతుంది. నువ్వు నిజంగా బంగారు కొట్టేయాలనుకున్నావా? ఉండనా నేను అడుగుతా. నువ్వు నిజంగా బంగారు ఒక్క నిమిషం నువ్వు బంగారు బుద్ధనా మరి రత్తం వచ్చేది మరి కడకామడతాను మనిషి అయితే లాగెత్తవా సరిపోయింది. నువ్వు సుఖం ఏమన్నా నాకు పట్టుకెళ్ళి పోతే హైవే ఉంది ఇక్కడ హైవే ఉందా? బస్సు ఎవరైనా ఎక్కేసారు అనుకో, ఎవరు పట్టుకోవాలి నేను? అక్కడ హైవే ఉంది. ఎవరు చెప్పు, ఎవరు చెప్పు స్వామి. నువ్వు కంప్లీట్ చేస్తాను, నీ కంప్లీట్ చేస్తాను నేను, నీ కంప్లీట్ చేస్తాను నేను. కొట్టేస్తాను కొట్టేస్తాను కొట్టేస్తాను. ఏ చెప్పా నీకు? ఏం చెప్పు? నువ్వు సరే సరే చెప్పు. ఇప్పుడే పడేస్తాడు. ఇప్పుడే పడేస్తాడు. నువ్వు నీకు క్లారిటీ ఉంది, ఒకవేళ చైన్ లాక్కోవాలని చూసినాడని నీకు క్లారిటీ ఉంటే ఒక నిమిషం ఇక్కడ చెప్తా. నీకు ఒకటి సింపుల్ గా ముగ్గురు మాట్లాడేసుకుంటా. నీకు ఒకవేళ చైన్ లాగినాడు అనేది నీకు గ్యారంటీ క్లారిటీ ఉంటే వాడిని ఈడే చంపేసి, గ్యారంటీ క్లారిటీ ఉంటే వాడిని ఈడే చంపేసి. వాళ్ళ ఎట్లా లాగుతావు పోయి చైన్? నువ్వు పెద్ద మనిషి, నేను ముందర కూర్చుని పెద్ద మనిషి నడుస్తున్నాడు, ఇద్దరు పెద్ద మనుషులు ఉండగా ఆయప్ప బండ్లో వచ్చి ఆయప్ప చైనే లాగుతాడంటే ఎట్లా ఎవరు ఒప్పుకుంటారు? ప్లేట్ తిప్పడమా? ఎవరు? నీ చైన్ మీద చేసినానా? నేను అసలు నీ చైన్ వైపు చూసినానా? కంట్లోకి ఏదో పడింది అని చెప్పి నేను ఇట్లా ముఖం తిప్పుకున్నా. ఈ లోపు ఈ ఘోరం జరుగుతుందని నాకు తెలుసా? నాకు తెలుసా? తెలియనప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా పని చేసినావు? ఎందుకు ఇట్లా పని చేసినావు? ఎవరు? దయచేసి నన్ను యాడ్ చేయొద్దు. ఎవడు ఇప్పుడు యాడ్ పిలిచబోతావు? తీసుకెళ్ళిపోతాను. ఎందుకు? చైన్ కోసం పిల్లోని స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఖాళీ లెగ్ తీసబోయే కొట్టు, మీ ఖాళీ లెగ్ తీసబోయే కొట్టు, సాయంత్రం వరకు కొట్టు. స్టేషన్ కాదు, ఫస్ట్ కొట్టు. ఫస్ట్ మీ ఇంటికాడ చెట్టు కట్టే బట్టలన్నీ ఇప్పి కొట్టు, తర్వాత స్టేషన్ తీసావు. అర్థమైందా? అది ఇంకోసారి ఎవరిదన్నా బంగారు ముట్టాలంటే భయం కలగాల. ప్యాంటు తడిసిపోలా, బుద్ధి రాలరా నీకు, బుద్ధి రాలరా నీకు. నువ్వు నా బండెక్కి నువ్వు నా వెనకలు తిరిగి అసలు ఫస్ట్ దొంగలు చెప్పేది ఈ మాటలు ఉండకూడదు. ఈ మాటలు ఉండకూడదు. నాకేదో చెప్తాడంటే చెప్పని ఏం చెప్తావు? నువ్వు ఆ చైన్ ఓనర్ కాబట్టి నువ్వు కూడా వినాలా? చెప్పు, ఏదో వినకూడదా? ఏమి? సరే రోజే చెవులు మూసుకున్నా, ఏదో చెప్తాడంట. సరే నీ బండి మీద కూర్చుని సరేలే చెప్పు. ఆయన ముందు ఎవరి టైం దింపేద్దాం. బంగారేనా? చూస్తావా? సరే
చూసేదేమి పోయి మన అలాగే పొలంలో బంగారం పెట్టి అడుగుతా అలా కాదు అలా బంగారం అడుగుతా తీసేస్తే పొట్ట ఎవరు? నువ్వు వాంతో పడినది కలపొద్దు. బంగారాన్ని అడిగినా వాడు నీతో వచ్చాడు కాబట్టి చెప్తాను. నాతో పాటు వచ్చినా నాకు తెలియదు కదా ఇది చేస్తాడనే విషయం. తెలీదా? నిజంగా తెలియదు ఇట్లా చేస్తాడని విషయం. తిరుక్కో నన్ను ఏంది ఏంది రుక్కులా? ఉన్నారా ఓ నిమిషం? ఆయన నీకు ప్రేమగా పండించేస్తాను వాడుకునే కదా. ఇంత పని చేస్తారా కాదు నా ఉండనా ఎందుకు రేటు ఉండనా? ఓ నిమిషం ఉండు. ఉండను. కాదు ఇప్పుడు ఆ పిల్లోడు దొంగతనం చేసినాడు లేదన్నా కదా. ఊరుకో. ఇప్పుడు కాదు నువ్వు ఎట్లా తీసుకుపోతావు? తీసుకెళ్ళా. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి కదా ఎవడన్నా. ఎందుకు చెప్పలేదు? వాడు నిజంగా చైన్ పీకినాడని. ఎవరు? వాడు చైన్ పీకినాడని. నేను చూశాను. ఏం చూసినావు? ఎవరు? నేను చూశాను. నేను వస్తా, నేను సాక్ష్యం చెప్తా. రేపు పొద్దున్న చెప్తా. ఇప్పుడు ఒకటి నేను చెప్తా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయి చెప్తే వాడు ఎవరెవరు ఉన్నారు అడిగితే నన్ను అడుగుతారా ఉన్నాడు ఇంకో పిల్లోడని. ఇప్పుడు నేనేం చెప్పాలా? నేను సాక్ష్యం చెప్పాలా కదా. ఇప్పుడు నేను చెప్పాలా కదా వాడు అవును చైన్ పీకినాడు నేను కూడా చూసినానని చెప్తేనే కదా వాడిని శిక్ష పడేది. మళ్ళీ నేను రాకుండా నువ్వు ఓటు వెళ్ళిపోతే ఎట్లా? నేను రాకోకుండా నువ్వు ఓటు వెళ్ళిపోతే ఎట్లా? నేను వచ్చి సాక్ష్యం చెప్తా. నేను అన్నం కదా తినేది. నేనేమన్నా పెంట తింటానా? నేను నిజాయితీ పడినా కదా చెప్తా కదా. నేను ఇట్లాంటివి ఎంకరేజ్ చేయను కదా. బండెక్కు. దొంగతనం అంటే నాకు అస్సలు నరాల్లో నరాలు దిగుతాయి. నాకు దొంగతనం చేసే అంటే నాకు అస్సలు నరాలు దిగుతాయి. నాకు దొంగతనం చేసే వీడిని నువ్వు కేసు పెట్టు. నేను సాక్షిగా నేను నిలబడతా. వీడే నువ్వు బయటికి రాకూడదురా. ఎవరు బయటకు వస్తావు? బండెక్కు. నువ్వు ఈడ చెప్పొద్దు, కోర్టులో చెప్పు. సమయం లేదు మిత్రమా, మనం ముగ్గురం కలిసల్లా. ఫస్ట్ చెప్పు అది తీయల్లో లేదు. అది తీది నిన్ను నమ్మంలే మేము. చెప్పు నువ్వు దొంగ కూడా ఫస్ట్ అది నువ్వు నీటి కనబడతా కానీ మంచోళ్ళ కనబడతా కానీ కాదు నువ్వు. చైన్ కొట్టేయమని చెప్పిండేది ఇతనే, ఇద్దరు కలిసి చేద్దామని చెప్పిండేది ఇతనే. జిఎస్టీ నాకు 84% ఎప్పటికైనా మాట్లాడుకుని డీలింగ్ చెప్పింది ఇద్దరం అలాగని చెప్పి అలాగంటారని చెప్తే ఉగ్గెత్తని చెప్పేసి ఆ మొక్క అంటున్నావు నువ్వు. నీకు మరి ఆ మొక్క చెప్తాను. నువ్వు చెప్పే స్టోరీ ఆయన నమ్మే తిక్కోడు పెట్టుకోలే. జిఎస్టీ యాడ్ ఉంటది. జిఎస్టీ అంటే మనం ఏడని పోయి షాప్ లో కొనుక్కుంటే జిఎస్టీ వస్తుంది. కొట్టేసిన దానిలో జిఎస్టీ ఉండదు. నిజమే, నువ్వు తిక్కాలి మైండ్ లేదు. తిక్క మైండ్ లేదు కాబట్టి కదా అయిపోయి కొట్టేయాలని చూసినావు. ఇప్పుడు నువ్వు చట్టపరంగా నువ్వు ఎట్లా ఇరుక్కుంటావో, చట్టపరంగా నువ్వు ఎట్లా పోతావో అది కూడా నేను చూస్తాను. నీ దగ్గరుండి సాక్షి సంతకం చెప్తా. నువ్వు ధూమ్ కొట్టుకొని అంటే దొంగతనాలు చేసే వాళ్ళు బాగుండాలా, బాగా కష్టపడే వాళ్ళు ధూమ్ తగలల్లా. నువ్వు చెప్పేది నువ్వు నువ్వేనా ఆయన కూడా దొంగ, ఇద్దరు పక్క ఒక ప్లేన్ తో ఆయన కూడా దొంగ, ఇద్దరు పక్క ఒక ప్లేన్ తో దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. 96 చేసినావా? ఇంకా ఎక్కువ చేసినావా? మర్డర్ కూడా చేసినావా? చంపేసినావా? అన్ని అబద్ధాలు చెప్తాను. చాలా లారీ లాపి దొంగతనం చేసినాము. ఇప్పుడు నువ్వు అదే కదా అమ్మాయిలు కూడా తీసుకొని పోయినా ఇద్దరు నన్ను ఇరికిల్లనే కదా మొత్తం అన్ని వాడు ఇరుక్కుంటాడని నన్ను ఇరికిల్లని చూస్తాడు. నాకు దొంగ రేఖ లేదు. దొంగ రేఖ నీకు దొంగ రేఖ 3 ఉన్నాయి. ఒకటి గజ దొంగ రేఖ, ఓ డెకాయిడ్, ఇంకోటి స్మగ్లర్. 3 రేఖలు ఉన్నాయి. నాకు ఒక్క రేఖ గురువు అని గురువు ఆయన మంచోడే. ఆయన మొత్తం బంగారు రేట్ ఎంత ఉంది? బంగారు రేట్ ఎంత ఉంది?
కనుకోనికి తెలియదు నాకు బంగారం గురించి తెలీదు. నీకెందుకు? బ్లాక్ మార్కెట్ లో బంగారం ఎంత కమ్ముతావు, ఎంత కుదవ పెడతావు నువ్వు మామూలుగా? నాకు అసలు బంగారం రేటే తెలీదు. శుద్ధ పూజ ఆడద్దు, శుద్ధ పూజ ఆడద్దు. అలా కాదు, అలా ఇద్దరు కలిపి మమ్మల్ని ఏం చేస్తావు? మమ్మల్ని ఏం చేస్తావు? తీసుకెళ్తాను. ఇప్పుడు జమ్ముంటే ఇప్పుడు మమ్మల్ని తిరిగి ఇప్పుడు జమ్ముంటే ఇప్పుడు మమ్మల్ని తిరిగి అది నీకు అర్థం కావడంలే. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ఎత్తాడు చూసినావా, నేను దొంగనే వాళ్ళు దొంగలే, ఇప్పుడు ఏం చేయగలరు మీరు, మమ్మల్ని శిక్షించగలరా అని చెప్పి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి హీరో కూడా శిక్షలే చేయించుకున్నట్టు ఈడు ఇరుక్కుంటాడు చెప్పి నన్ను ఇరికిల్లని చూస్తాడు. అంత ట్రాకింగ్ చేయాలని నేను మూడు రియల్ గా మేము ఇద్దరు దొంగలే, దొంగ వస్తాయి. నేను దొంగే నేనేమేం కొట్టేసినాను రికవరీ చేసుకోవాలా, వీడేమేమి కొట్టేసినాడు నేను చెప్తా, రికవరీ చేపిస్తాను. ఓకేనా? ఉంటే ఇప్పుడు క్లారిటీ నేనేమేం కొట్టేసినాను, నేను ఏమేం కొట్టేసినాను చెప్పినా నేను కొనియగలను. నువ్వేమేం కొట్టేసినావు నువ్వు రికవరీ చేసేటప్పుడు నువ్వు అది కొనియాలంటే నీతో డబ్బులు ఉండవు. నేను బయటికి వస్తా, నువ్వు బయటికి రావు. క్లాట్ వచ్చింది అనుకుంటా నీకు, ఇప్పుడు నేను ఇస్తా నీకు మెత్తిగా. క్లాట్ వచ్చింది అనుకుంటా నీకు, ఇప్పుడు నేను ఇస్తా నీకు మెత్తిగా నీకు గుర్తు పెట్టుకో. ఉన్నది ఒకటే ఆయుధం, అది మనకి ఏది ఇక్కడో దొరకడు. కూర్చుంటలే ఇంకా పోడు, నేనున్నా కదా. నువ్వు కూర్చో, బండి మీద కూర్చో. బండి ఎంత పోతుంది స్పీడ్? అది కాదు, బండి స్పీడ్ ఎంత పోతుంది? స్పీడ్ ఎక్కువ పోలేదు కదా, స్లో పోతుందా? ఈ అక్కంగా దొరికినట్లే, ఈ అక్కంగా దొరికినట్లే.